సకల దేవతా స్వరూపుడు శ్రీ షిర్డీ సాయినాథ్ మహారాజ్ గారి పాదార విందాలకు శిరస్సు వంచి నమస్కరించుకుంటూ విశాల ప్రదేశాలందు గురువు చెప్పినటువంటి బోధనలు కురిపిస్తాడు. వానిని మనం అనుభవించే హృదయాలను తృప్తిగా జీర్ణించుకున్న పిమ్మట నిస్సంకోచంగా ఇతరుల మేలు కొరకు మనం వెల్లడి చేయవచ్చు. ఇది వారు మన జాగ్రత్తావస్థలో గాక స్వప్నావస్థలో కూడా తెలియజేయటువంటి విషయాలని వర్తిస్తాయి. తమ స్వప్నమందు గనిన రామరక్షా స్తోత్రమును బుధ కౌశిక ఋషి ప్రచురించిన ఉదాహరణము ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. ప్రేమగల తల్లి రుణముచ్చు చేదైనటువంటి ఔషధాలను బిడ్డ మేలు కొరకే బలవంతంగా గొంతులోకి త్రోసినట్లు ఆధ్యాత్మిక విషయాలను బాబా తన భక్తులకు బోధిస్తారు. వారి మార్గాలు రహస్యమైనవి కావు, ఇది బహిరంగమైనది. వారి బోధనలు అనుసరించి భక్తులు ధ్యేయము నెరవేర్చిరి. సాయిబాబా వంటి సద్గురువులు మన జ్ఞానేంద్రియాలను తెరిపించి ఆత్మ యొక్క దైవీ